5,000 అంటున్నారు కదా. 15 లక్షల మందికి 5,000 పోస్టులు ఏ విధంగా పంచుతావు సీఎం రేవంత్ రెడ్డి? చెప్పు. ఏం బుష్ చేస్తున్నావా? మాకు బుష్ చేస్తున్నావా అడుగుతున్నా. ఏం తమాషాలు చేస్తున్నావా? ఉందామనుకున్నావా? ప్రభుత్వం పడగొడుతుందాం అనుకున్నావా? 2 లక్షలు ఇస్తా అని చెప్పిన మీకే మేము చెప్తున్నాం. అందులో 10% ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు మీరు ఫిలప్ చేయండి. యూత్ తలుచుకుంటే మిమ్మల్ని దింపడం పెద్ద పని కాదు. ఇప్పుడు ఒక అడుగు మేము ఒంటరిగా వేసేసినాము. అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగాలు అంటే ఏమవుతుంది? ఆయన ఇంట్లోకి వెళ్ళి 1000 ఎకరాల ఆస్తుంది. ఆ ఎకరాల ఆస్తిని అమ్మి మాకేమైనా పెడుతున్నా? మనం పన్నులు కడితేనే ఆడ ప్రభుత్వం నడుస్తుంది. రాహుల్ గాంధీ ఆయనకు సోయి లేదు, ఏం లేదు, నిరుద్యోగులు ఏం కొట్టాల్సిన మాట్లాడలేదు, ఏదో ఉత్తగా వచ్చి రెచ్చిపోయే మాటలు చెప్పి అలా అధికారం తీసుకొచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. ప్రస్తుతం ఈరోజు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి అయితే విద్యార్థుల నిరుద్యోగుల కోసం అయితే మన కేటీఆర్ గారు ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అందులో నిజంగా సిస్టర్ మీరు చాలా బాగా మాట్లాడారు. అంటే ప్రతి ఒక్క మాట ఒక గుణపంలాగా కాంగ్రెస్ పార్టీకి దింపినట్టుగానే మాట్లాడారు. అంటే మీకు ఇచ్చేటువంటి 2 లక్షల ఉద్యోగాలైనా కావచ్చు, 6 గ్యారంటీలైనా కావచ్చు, తర్వాత అసలు ఏమి ఇచ్చారని చెప్పేసి మీరు అంత ధైర్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన చూసుకున్నట్లయితే ఆయన చెప్పిన మాటలు మొత్తం మమ్మల్ని ముంచే విధంగానే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా అమలు చేస్తలేడు. ఎన్ని నాలుగు ఓపిక పడతాం చెప్పండి. అంటే మమ్మల్ని రెచ్చగొట్టిండు ఆయన. మీకు ఇది చేస్తాం అది చేస్తామని మాకు ఒక హామీలు ఇచ్చిండు. ఆ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే ఇంకా మేము కూర్చుంటే మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మా యొక్క పాత్ర ఏది? అంటే మేము కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సంవత్సరం ఒక మాట కూడా అన్నారు. ఏమన్నారు అంటే మా ఓట్లతోనే గెలిచి మీరు ఆ సీటు మీద కూర్చున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. అవును, అధికారాన్ని అనుభవిస్తుండు ఆయన. ఆయనకు ఒక అధికారం ఇచ్చిండము, ఆయన అనుభవిస్తుండు. మా పేరు చెప్పుకొని ఆయన బతుకుతుండు. మేము కూడా ఒక ఉద్యోగాలు ఏమంటున్నాం, ఆయన ఉద్యోగాలు ఏమంటలేము, వేయమంటున్నాం. వేస్తే మేము కష్టపడి జాబ్ కొట్టుకుంటాం. అంటే లాస్ట్ టైం కూడా అంటే యువత డిక్లరేషన్ అని చెప్పేసి రాహుల్ గాంధీకి ఇక్కడికి రావడం మాట్లాడింది. తర్వాత ప్రియాంక గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మీరు వచ్చినటువంటి నిరుద్యోగులైనటువంటి యువత మీరు టీ బిస్కెటే తాగండి అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అవును, మరి ఇప్పుడు అదే విధంగా ఉంది. ఆయన ఏదైనా ఆయన కావాల్సిన ఆయన వేస్తుండు, అనుభవిస్తుండు తప్ప మా కోసం ఏది వేసలేడు అనమాట. ఒక హామీల వరకే ఉంది. ఇంకా ఏమన్నా అంటే చావురని ఆయన కాడికి వచ్చింది. అంటే చస్తే ఆయన అధికారంలో అట్లుంటాడా? ఇంకా 2040 దాకా ఉంటే ఆయన గా మాటలతో ఉంటాడా? మమ్మల్ని రెచ్చగొడతాడా? మెయిన్గా అధికారంలోకి రావడానికి యువతనే. ఈయన యువతను పట్టుకొని ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడితే మేము ఊకుంటామా? తెలంగాణ పౌరులు విద్యార్థులు అంటే మామూలు విషయమా? విద్యార్థుల మాటనే తల్లిదండ్రులు వింటారు. తల్లిదండ్రులు విని ఈ రోజు అధికారంలో కూర్చోబెట్టినాం. అది ఆయన మైండ్ లో ఉంచుకోకుండా ఇంకా విరవీగిపోతే మేము ఊకుంటామా అని కూడా మేము చెప్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు యువ సంగ్రామ సదస్సు ఇక్కడ జరగడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? మళ్ళీ మేము ఏ విధంగా చూస్తామంటే ఆయన అధికారంలో ఉన్న ఆయనకు చేతన అయితే లేదు. వీళ్ళు ప్రతిపక్షం మాకు సపోర్ట్ చేస్తుంటే 100% వీళ్ళ వెంక మేము ఉంటాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఉద్యోగాలు. ఈ రోజు మా పేరెంట్స్ మొత్తము మా పైన ఆశలు పెట్టుకురు. వాళ్ళకు ఒక ఉద్యోగాన్ని కొట్టి మేము సంతోషపరచొద్దా? వీళ్ళు మాకు సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళంట మేము ఉంటాం, మా ఇంట వీళ్ళు ఉంటారు. దీనికి మేము 100% సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే అధికారాన్ని అనుభవిస్తుండు కానీ మా యొక్క కోరికలు ఏమాత్రం పట్టించుకుంటలేడు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఈరోజు అంటే ఇంత మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వస్తుందని అనుకుంటున్నారా మీరు? 100% దిగి వస్తుంది. దిగి రాకున్నా కానీ 100% వచ్చే 2 ఏళ్లలో అధికారంలో అశోక్ నగర్ లో మీరు నిరుద్యోగులైనా కూడా మొన్నటి దాకా కూడా ధర్నా చేయడం జరిగింది. ఓయూ నుండి కూడా మీరు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగి మీకు ఈ ఉద్యోగాలు ప్రకటిస్తా అని చెప్పేసి ఇప్పటిదాకా ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదు. అసలు ఎందుకు వచ్చిన అధికారంలోకి అని కూడా మేము అడుగుతున్నాం. అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగాలు ఏమైతుంది? ఆయన ఇంట్లోకి వెళ్ళి 1000 ఎకరాల ఆస్తుంది. ఆ ఎకరాల ఆస్తిని అమ్మి మాకేమైనా పెడుతున్నా? మనం పన్నులు కడితేనే ఆడ ప్రభుత్వం నడుస్తుంది. ఆ పన్నులతోనే మాకు జాబులు ఏమని అంటున్నాం. ఆయనకు 1000 ఎకరాల ఆస్తుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఆస్తి మీద దర్యాప్తు చేస్తే కూడా ఆయన ఆస్తికి అర్హుడు గారు. అలాంటి ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు అమ్ముకొని ఇవ్వద్దని అంటలేం మేము. మేము కట్టినటువంటి పన్నుల ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది. ఆ జాబులు ఏమంటున్నాం అంతే.
లేడీ పులి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు మీటింగ్లో జరిగినటువంటి తొడగొట్టి మరీ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి ఒక ఆడపులు అని చెప్పొచ్చు. అంటే పర్టికులర్గా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి ఈ రోజు ఇక్కడ మన సరీనగర్లో సో బీఆర్ఎస్ పార్టీ నుండి మీకు ఒకటి ఈ సభ ఏర్పడడం జరిగింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడినటువంటి మాటలకు గద్దె దిగి వచ్చేసి మీకు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా దిగుతుంది. ఎందుకంటే యూత్ డిక్లరేషన్ ప్రకటించబడింది ఇక్కడనే సరూర్ నగర్లోనే. సరూర్ నగర్ వేదికగా అప్పుడు యూత్ డిక్లరేషన్ ఎట్లా ప్రకటించారో దాన్ని అమలు చేస్తలేరు కాబట్టి అదే సరూర్ నగర్లో మళ్ళీ కూడా ఇలాంటి సభలు పెట్టి ప్రభుత్వానికి చెంపపెట్టుగా చేస్తున్నాం. కానీ ఖచ్చితంగా వీళ్ళు దిగాల్సిందే. యూత్ తలుచుకుంటే మిమ్మల్ని దింపడం పెద్ద పని కాదు. ఇప్పుడు ఒక అడుగు మేము ఒంటరిగా వేసేసినాము. అలాంటిది ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఒక సమూహంగా ఈరోజు వచ్చిర్రు. చాలా మంది వచ్చిర్రు, జిల్లాల నుంచి వచ్చిర్రు. వీళ్ళందరూ కలిస్తే తలుచుకుంటే చెయ్యలేనిది ఏది లేదు. అది అర్థమైపోయింది అందరికీ. ఈ రోజుతో ఇంకా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా గద్దె కాపాడుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు క్వశ్చన్ చేశారు. మీరు ఫస్ట్ చదువుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, హిందీ నేర్చుకున్న తర్వాతనే మీరు మాతో మాట్లాడండి అన్నట్టుగా క్వశ్చన్ చేశారు. మరి నేను చిన్నప్పటి నుంచి తెలుగు నేర్చుకున్నా, హిందీ నేర్చుకున్నా, ఇంగ్లీష్ నేర్చుకున్నా. కొత్తగా ఈ జపాన్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు నాకేం అవసరం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికే ఇంకా మాట్లాడొద్దు కానీ చక్కగా తెలుగు రాదు, వందే మారతం అంటారు, వందే మాతరం కూడా చక్కగా అనలేరు. అలాంటిది ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఇవి నేను హేళన చేయట్లేదు. ఫస్ట్ మనం ఇక్కడ బతకడానికి అవసరమయ్యే భాషలు నేర్చుకోండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఒక ముఖ్యమంత్రి, మమ్మల్ని మీరు పాలన చేయాలంటే కొన్ని లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. ఈ 3 లాంగ్వేజ్లు మీరు నేర్చుకున్న తర్వాత జపాను, జర్మనీ అన్ని భాషలు ఇక్కడ కూడా మీరు సబ్జెక్టుగా పెట్టండి. మేము చదివింది ఒక సబ్జెక్టు. మీ ఉద్దేశం ఏంది అంటే నెక్స్ట్ టీచర్ ట్రైనింగ్ల కోర్సులలో జర్మన్, జపానీలు పెడితే మా పరిస్థితి ఏంది? మరి మేము తెలుగు నేర్చుకున్నాము, హిందీ నేర్చుకున్నాము, ఇంగ్లీష్ నేర్చుకున్నాము. వీటిలోనే మేము పాఠాలు చెప్పగలం. ఈ కొత్తగా జపాన్, జర్మనీ పెడితే ఇవి ఎప్పుడు చదవాలి? మేము ఈ కోర్సులు ఎప్పుడు నేర్చుకోవాలి? పాఠాలు ఎప్పుడు చెప్పాలి మరి టీచర్లు? ఈ రోజు జరిగినటువంటి ఈ మీటింగ్లో మార్నింగ్ నుండి కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో హౌస్ అరెస్ట్ అది మీకేమన్నా మాట్లాడడం జరిగిందా? పోలీస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని? ఇవన్నీ జరిగేవే, అందుకే నేను ముందే వచ్చేసిన. ఎందుకంటే ఈ అరెస్టులు ముందే జరుగుతాయి కాబట్టి నేను ముందే వచ్చేసి ఇక్కడ ఉన్నా. సో మరి అంత స్టేజ్ మీద తొడగొట్టి మరి చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది? బరాబర్. ఎందుకంటే ఆయన మాత్రమే పాలమూరులో పుట్టిన అని ఆయన అనుకుంటున్నారు. మాలాంటి వాళ్ళం కూడా ఉన్నామని పాలమూరులో ఆయనకు తెలియాలంటే ఆ రేంజ్ లో కౌంటర్ ఇవ్వాల్సిందే, ఆ రేంజ్ లో ఇవ్వాల్సిందే కాబట్టి ఇచ్చిన. నమస్తే అండి. సో ఈ రోజు ఇక్కడ సరీనగర్ స్టేడియంలో ఏర్పాటు జరిగినటువంటి యువ సంగ్రామ సదస్సుకి అంటే మీరు డయాస్ మీద మాట్లాడినటువంటి మాటలు యువతను కదిలించినాయి అని చెప్పొచ్చు. మీరు ఇంత మాట్లాడినా కూడా ఈ 2 లక్షల జాబులు రాలేదు. సో అంటే నిరుద్యోగులు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రావడం చెప్పేసి అని మీరు క్వశ్చన్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫస్ట్ మేము నమ్మిన తర్వాత 4 సీట్లు ఇచ్చాము. 18% ఉన్న కాంగ్రెస్ పార్టీ 42% తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం కాబట్టి ఇబ్బందులు పెట్టలేదు. కానీ ఇది 2వ సంవత్సరం దాటి 3వ సంవత్సరం వస్తుంది. ఒక్క నోటిఫికేషన్ కూడా ఫిల్అప్ చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మెగా డిఎస్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అడగట్లేదు. మేము మాకు కావాల్సింది ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, పోలీస్ శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించండి, పోలీసు ఉద్యోగాలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి దాని గురించి మాట్లాడని చెప్తున్నాం. ఇప్పటిదాకా అశోక్ నగర్లో చూసినా కూడా మనం ఓయూలో చూసినా కూడా అసలు నిరుద్యోగాల సమస్యలతోనే పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎంత చేసినా కూడా ర్యాలీలు చేసినా కూడా అసలు ప్రభుత్వం కలకరించలేదు. ఆల్రెడీ 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోతుంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఈ రోజు పెట్టినటువంటి నిజంగా ఈ సభకి, ఈ యువ సంగ్రామణ సభకి ఖచ్చితంగా న్యాయం చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు ఈ దెబ్బతోటైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి రావాలి. ఈ సభతోటైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి రావాలి. నిరుద్యోగులు ఎంత సంఖ్యలో నిరుద్యోగులు నమ్మి ఓటేసి గెలిపించుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు విరుద్ధమయ్యారు. అవునా? ఎస్ కదా. ఇప్పుడు చేసినందుకు చేసిందని చెప్తాం, చేయలేదు కాబట్టి చేయలేదని చెప్తున్నాం. గత ప్రభుత్వం వీళ్ళు మోసం చేయడం వీళ్ళని కూర్చోబెట్టినాం. వీళ్ళు ఇంకా దగ్గర కుట్ర చేస్తున్నారు కాబట్టి వీళ్ళని తీసి అవతలేస్తున్నాం. వీళ్ళని తీసి అవతలేస్తామని చెప్పి త్వరలో చెప్తున్నాం కదా. ఈ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే సావాలన్నా కూడా నిరుద్యోగులే. ఈ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే 2 లక్షల ఉద్యోగాలు ఉండి సావాలనుకుంటే ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుంది. ఖచ్చితంగా మీరు సభ మీద ఏమని మాట్లాడారంటే చిక్కట్పల్లిలో మీరు వచ్చి ఛాయ్ ఎలా అయితే బిస్కెట్ అయితే ఛాయలు తాగారు, బిస్కెట్లు తిన్నారు, బిర్యానీ తిన్నారు, బగా తినేసి వెళ్ళిపోయారు. కానీ మా గురించి ఎవరు మాట్లాడలేదు, పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ ప్రపంచ చరిత్రలో దౌర్భాగ్య ప్రధానమంత్రి అసలు కాడు. అసలు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆయనకు సోయి లేదు, వేని లేదు, నిరుద్యోగులు ఏం కొట్లాడుతున్నారు మాట్లాడలేదు. ఏదో ఉత్తగా వచ్చి రెచ్చిపోయే మాటలు చెప్పి అలా అధికారం తీసుకొచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రావడం కష్టం, ఖతం అయిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ పార్టీ అయితే నిరుద్యోగుల మద్దతుగా ఉంటుందో ఆ పార్టీ విన్ అయ్యే ఛాన్సెస్ మోర్గా ఎక్కువ ఉంటాయి. సో ఈ రోజు ఇక్కడ సరూనగర్ స్టేడియంలో యువ సంగ్రామం సదస్సు ఉద్దేశం ఏంటి అసలు? దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారు అంటే రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీలు అయితే చెప్పారో 7వ గ్యారంటీ జీవో నెంబర్ 46 రద్దని చెప్పారు. ఈ 2 మెయిన్ ఎజెండా తోటి ఈరోజు అయితే సభ జరిగింది. సభ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది, మీరు అందరూ చూశారు. అయితే ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం అంటే ఇప్పుడున్న గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఇది జీవో నెంబర్ 46 వాళ్ళే తెచ్చారు. దీనివల్ల తప్పిదం జరిగింది. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒక మాట చెప్పారు, మేము మళ్ళీ భవిష్యత్తులో అధికారంలో వస్తే ఖచ్చితంగా జీవో నెంబర్ 46ని రద్దు చేస్తామని అయితే ఒక మాట చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, పొన్నం ప్రభాకర్ కానీ దామోదర రాజనరసింహ గారితో ఒక కమిటీ వేసింది. ఇప్పటివరకు కమిటీ రిపోర్ట్ తీయలేదు. చాలా వరకు 126 మార్కులు వచ్చినా కూడా గ్రామీణ స్థాయి జిల్లాల్లో జాబ్ రాని పరిస్థితి. అదే హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే 78 మార్కులు జాబులు వచ్చిన పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఖచ్చితంగా నిరుద్యోగులు తరలి రావాలని చెప్పి ఈరోజు నిరుద్యోగులందరం స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. అంటే చనిపోయినటువంటి వాళ్ళను కూడా ఇప్పటిదాకా వెళ్ళి కనీసము పరామర్శించలేదని చెప్పేసి కూడా మీరు స్టేజ్ పూర్వకంగా అడగడం జరిగింది. అవును. అయితే వాస్తవంగా అది వారు విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు మనం కేవలం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం, ఆర్డర్ అయితే చేయలేము కాబట్టి. సో వాళ్ళ యొక్క విజ్ఞప్తి వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్న కూడా చాలామంది నిరుద్యోగులు చనిపోయారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులు చనిపోయారు. ఎంతసేపు నిరుద్యోగుల మీద ఓట్లు రాబట్టుకోవడమే చూస్తున్నారు. కానీ ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక వస్తే ఖచ్చితంగా ఎవరైతే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారో, నిరుద్యోగులు అంటే ఆత్మహత్యలు అంటే చాలా చిన్న ఏజ్లో చేసుకుంటారు. అంటే కొంతమందికి ఆలోచన లేకుండా లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతారు. మెయిన్గా వారి యొక్క కుటుంబాలకు ఈ ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ రావడానికి వచ్చింది. కనీసము ఒక 1400 జాబులు కూడా మాకు ఇవ్వలేదు. ఇక 2 లక్షల వరకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరే క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఓయూలో తీసుకున్నా కూడా, అలాగే అశోక్ నగర్లో రీసెంట్గా మనం తీసుకున్నా కూడా, సో వాళ్ళు రోడ్ల మీద ఎంత ధర్నా చేసినా కూడా సో ప్రభుత్వం అనేది అరెస్ట్ చేయడము, సో జైళ్ళల్లో పెట్టడము, వాళ్ళ మీద కేసులు వేయడమే జరుగుతుంది. కానీ అసలు ఎలాంటి అవకాశాలు అనేది మీకు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ యువ సంగ్రామ సదస్సు వల్ల మీ అందరికీ అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గద్దె దింపుకుని మీ అందరికీ వచ్చి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందా? అది మనం 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇస్తారంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కేవలం పోలీస్ నోటిఫికేషన్లో 19,000 ఖాళీలు ఉన్నాయి, డిఎస్లో ఒక 15,000 ఖాళీలు ఉన్నాయి, గ్రూప్స్ విషయంలో చాలా మొత్తం అన్ని పోస్టులు తీసుకుంటే ఖచ్చితంగా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. మరి వాళ్ళు కనుక 2 లక్షలు ఇవ్వకపోతే ఈ సభలు ఇలాంటి సభలు మరి జిల్లా వ్యాప్తంగా జరిగితే ఖచ్చితంగా వారికే నష్టం. మేము ఏమంటున్నామంటే 5,000 వద్దురా 19,000 ముద్దురా అనే ఒక నినాదంతో మెయిన్ ఎజెండాతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు ఏదైతే ఖాళీలు డీజీపీ గారు 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి వారు గతంలో చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు 5,000 పోస్టులు ఇస్తే మాత్రం 80% ఒప్పుకోమని చెప్తే ఇప్పుడు 7,000 పోస్టులకు పెంచారు. ఈ 7,000 కాస్త 19,000 అవుతుంది. 19,000 కాస్త లక్ష అవుతుంది. లక్ష కాదు 2 లక్షలు అవుతుంది. ఈ పోరాటం కొనసాగిస్తాం. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలను సాధించి తీరుతాం. సో కాంగ్రెస్ సర్కార్ పైన మీరు ఇంత పోరాటం చేస్తున్నారు. సో ఈరోజు యువ సంగ్రామణ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ నుండి మీరు ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో ఇంత పెద్ద నిరుద్యోగులతో ఈ సభ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుందని ఒక నమ్మకం ఉందా? అక్క, మీరు ముఖ్యంగా 2 లక్షలు అడుగుతున్నారు కదా, నేనేమంటున్నా అంటే 2 లక్షలు కాదు, 2 లక్షలలో 10% అంటే 20,000 19,000 నోటిఫికేషన్ 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా డీజీపీ గారే చెప్పారు. నేనేమడుగుతున్నా 2 లక్షలలో 10% అక్క 20,000 ఉద్యోగాలు 19,000 ఇవ్వమంటున్నాం. 5,000 ఇస్తా, 7,000 ఇస్తా. ఏంది 3-4 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. 8 లక్షల అప్లికేషన్ల నుంచి అలా 15 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితికి ఉంది. 3 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేవు. ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలు లేవు 3 ఏళ్ల నుంచి. అంటే నియర్గా 3 ఏళ్ళు కావస్తుంది అక్క. అంతకుముందు 2022లో వచ్చింది అక్క నోటిఫికేషన్. ఇది 2026 అంటే 4 ఏళ్ళు అవుతుంది. ఏజ్లు ఉంటాయా? ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోతుంది కదా. ఏజ్తో పాటు పోలీసు ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెయిన్. ఎస్ఐ ఉద్యోగాలకు 37 సంవత్సరాల వయో పరిమితి ఉంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మేము ఏమంటున్నాం, ఎట్లాగే 2.5 ఏళ్ళు దగ్గర 3 ఏళ్ళు కావస్తుంది. ఒక్క ఉద్యోగ అవకాశం కూడా పోలీస్ పరంగా మీరు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తా అంటున్నారు కదా. 19,000 ఇచ్చి 36 సంవత్సరాలు కానిస్టేబుల్కు వయోపరిమితి పెంచి 38 సంవత్సరాలు ఎస్ఐకి వయోపరిమితి పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఇది నిరుద్యోగుల ప్రధాన డిమాండ్. 2 లక్షలు
ఇస్తా అని చెప్పిన మీకే మేము చెప్తున్నాం, అందులో 10% ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు మీరు ఫిలప్ చేయండి. ఇలాంటి సభలు ఎందుకు జరుగుతాయి? మాకు పెట్టుకోవాల్సిన అవసరాలు ఎందుకు వస్తాయి? సో ఇప్పుడు ఈ సభ ఈ రోజు ఇక్కడ పెట్టారు కదా, దీనివల్ల ఎలాంటి యూజ్ లేకపోతే నిజంగానే మళ్ళీ ఖచ్చితంగా ఏదైనా సదస్సు పెట్టే అవకాశం ఏదైనా ఉందా? మళ్ళీ బీఆర్ఎస్ ఇవాళ సరూర్ నగర్లో జరిగిన సభ ఇది జిల్లాల వారీగా కూడా విస్తరిస్తుంది అక్క. ఎందుకంటే ప్రతి జిల్లాలో మీకు లైబ్రరీస్ ఉన్నాయి, ప్రతి జిల్లాలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు, జిల్లాల వారీగా కూడా ఇలాంటి సభలు జరుగుతాయి. ఇది 100% రాసి పెట్టుకోండి. మీరు నిరుద్యోగులను కనుక తొక్కి పట్టాలి, మేము గిదే ఇస్తాం, మేము గిదే చేస్తామని చేస్తే మాత్రం జిల్లాల వారీగా కూడా ఇలాంటి సభలు జరుగుతాయి. అదే సందర్భంలో రాహుల్ గాంధీ కూడా ఇక్కడ వచ్చి, ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చేసి మీకు ఉద్యోగాలు ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పేసి బల్ల గుద్దినట్టుగా ఇదే సరూర్ నగర్ స్టేడియంలో చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు ఒక్కరోజనే నోటిఫికేషన్కి వచ్చి మరి మేము మాట్లాడతాం అనేది అయితే ఏది కూడా ఒక వాయిస్ కూడా మీకు ఇవ్వలేదు కదా ఇప్పటిదాకా. ఎక్కడుందక్క? మనకు అలాంటిది ఏం లేదు. ఇక స్టేట్మెంట్ ఏదో పేపర్లలో ఇచ్చిపోయారు, ఆ రోజు వచ్చిన సభలో మాట్లాడిపోయారే తప్ప ఈ రోజు వరకు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ వచ్చి మాట్లాడారా? నిరుద్యోగుల దగ్గర ఏదైనా విషయం మీద మాట్లాడారా? మీకు తెలిసి ఉంటుంది కదా, మీరు చెప్పండి, జరిగిందా మాట్లాడడం? లేదు. మరి సీఎం గారు నేనే అప్పులలో ఉన్నా, సో నేను ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకురాలే, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనే నన్నే దొంగ చూసినట్టుగా చూస్తున్నారు, గుంపు మేసిరా చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది కదా. సో వీటన్నింటి వల్ల చూసి కూడా మీరు ఆయన గురించి ఇంత మాట్లాడడం టైం ఇవ్వడం లేదా? టైం ఎక్కడ ఇస్తారక్క? ముఖ్యమంత్రి గారు టైం ఇస్తారా? అసలు ఆయన జియో 46 విషయంలోనే మేము కలవడానికి వెళ్తే మాకు ఒకసారి టైం ఇస్తే అప్పుడేం చేసిరు, ఇప్పుడు వచ్చిరు అని అన్నారు. గెలవక ముందు నేనే కలిసినాం. రేవంత్ అన్న ఇగో ఇది పరిస్థితి, బెటాలియన్ కానిస్టేబుల్ వల్ల ఈ విధంగా నష్టం జరుగుతుందని స్వయంగా ఆయన ముఖ్యమంత్రి గారు కాకముందు నేనే వెళ్ళి కలిసిన. దీన్ని ఇమీడియట్ గా దీని మీద మేము చర్య తీసుకుంటాం, ముఖ్యమంత్రి ఆఫీస్కు లెటర్ పంపిస్తామని చెప్పారు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, దీన్ని తీసే ఇసిరి పడేద్దాం అవతల, దీన్ని తీసిరి కొడితే ఎన్నో పడతా జియో 46 అన్నాడు. ముఖ్యమంత్రి గారు అయినాక మా మిత్రులు పోయి కలిసిరు. ఇదే మీరు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన చెరి ప్రవీణ్ గారు కానీ చాలా మంది మా మిత్రులు వెళ్ళి కలిసిరు. ఆ రోజు నేను వెళ్ళలేదు. అప్పుడేం చేసిరే, ఇప్పుడు వచ్చి కలుస్తున్నారు అన్నారట. సో ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా కూడా ఆ ప్రభుత్వం మీ మీద కేసులు పెట్టడం, తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదక్క. నిర్బంధిస్తేనో లేదంటే అరెస్టులు చేస్తేనో ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఒంట్లో రక్తంలో తెలంగాణ ఉద్యమం ఉర్రూతలుగుతుంది. నువ్వు ఎంత తొక్కి పడతావో అంత ఉద్యమం ఉర్రూతలు. నీళ్ళని ఆపుతావా? పారే మూసిని ఆపుతావా? గోదావరిని ఆపుతావా? గోదావరి ఎంతో తెలంగాణ విద్యార్థుల రక్తంలో పారే ఉద్యమం అట్లాంటిది. నువ్వు ఎంత ఆపాలని చూస్తే అది ఉవ్వెత్తున ఊస్తుంది తప్ప ఆగది. వాళ్ళకి కావాల్సింది ఏదో చెయ్యి. మీరు ముఖ్యమంత్రి గారండి, మీ చేతుల పవర్ ఉంది, మీరు ఏదంటే చేస్తారు, మీరు చేయండి. ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం, మేము ఉద్యోగాల అవకాశాలు ఇవ్వమంటున్నాం, ఉద్యోగ అవకాశాలు ఇవ్వమంటున్నాం. అవకాశాలు ఇవ్వకుండా 5,000 ఇస్తా, 7,000 ఇస్తా, మీరు పురుగుల మంది తాగిస్తామని ఎంతమందికి తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలా మంది వచ్చి ప్రిపేర్ అవుతున్నారు అక్క. సింగిల్ పేరెంట్ వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. ఒకప్పుడు నిరుద్యోగుల గురించి పర్టికులర్గా బలమూరి వెంకట్ గారు కూడా ధర్నాలు చేయడం జరిగింది. సో పెద్ద పెద్ద సభలలో మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా నిరుద్యోగులకు సపోర్ట్ ఉంటాను. ఈ రోజు కూడా మీరు సభ మీద ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు మాట్లాడలేదక్క, బలమూరి వెంకట్ అన్న అనే పర్సన్తో నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు పెద్ద ఇంటరాక్ట్ లేదు. యూత్ గురించే పోట్లాడినటువంటి వ్యక్తి కదా. కరెక్టే, కానీ నేనైతే ఎప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవ్వలేదు, నాకు తెలియదు ఆయన గురించి. సో ఖచ్చితంగా మీరు ఈ రోజు యువ సంగ్రామణ సదస్సు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు కనీసం 2 లక్షల ఉద్యోగాలు కాకపోయినా కనీసం ఒక 20,000 అయినా కూడా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఆశ అయితే ఉందక్క ఖచ్చితంగా. ఎందుకనంటే ఇవ్వకపోతే ఇలాంటి 33 జరుగుతాయి. ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 33 జిల్లాలలో జరుగుతాయి. జరిగిపోతా ఉన్నా కూడా ఏం చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ సదస్సులను, ఈ మీటింగ్లను, ఈ కొట్లాటలను చూసి చేస్తున్న నమ్మకము నిరుద్యోగులకు అనిపిస్తుందా? ఉంటుంది అక్క, ఖచ్చితంగా. ఇన్ఫాక్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా నిరుద్యోగుల సెగనే తగులుతుంది. ఇక్కడ జరిగింది ఆషామాషిగా ఏదో బిర్యానీ పొట్లాలకు వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆటో ఛార్జీలకి ఇంత వచ్చిన వాళ్ళు కాదు. స్వచ్ఛంగా ప్రిపేర్ అయ్యే మాలాంటి నిరుద్యోగులు వచ్చారు. ఇది నిరుద్యోగుల సదస్సు, నిరుద్యోగులు వచ్చారు కాబట్టి ఈ సెగ కంపల్సరీ తగులుతుంది. దీని ఇన్ఫాక్ట్ ఉంటుంది. మాకు త్వరలో నోటిఫికేషన్ 20,000 ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్నాం అక్క. థ్యాంక్ యూ అక్క. సరూర్ నగర్ స్టేడియంలో అంత ముందు కూడా మీకు
రాజీవ్ గాంధీ గారు వచ్చేసి మాట్లాడి మేము 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. సో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు మీరు బీఆర్ఎస్తో పాటు యువ సంగ్రామణ సదస్సు పెట్టడం జరిగింది. దీనివల్ల నిజంగానే కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం దిగి వచ్చి మీకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందని అనుకుంటున్నారు? ఇది సంగ్రామ సదస్సుతో పాటు మా కన్నీటి వీడుకోల సభ అనుకోవచ్చు అక్క. ఎందుకంటే మేము దాదాపు 1 నెల రోజుల నుండి దిల్సుఖ్నగర్లో మీ ప్రోగ్రామ్ చేస్తుంటాం, మీకు కూడా తెలిసి ఉంటుంది. 1 నెల రోజులకి వెళ్ళి అక్కడ డైలీ మార్నింగ్ ఈవినింగ్ పోస్టులు పెంచండి, జియో రద్దు చేయండి, ఏజ్ రిలాక్సేషన్ పెంచండి అని 3 ప్రధాన డిమాండ్లు లేక మళ్ళీ చెప్తున్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు మేము దిల్సుఖ్నగర్లో దాదాపు 1 నెల రోజుల నుండి 3 ప్రధాన డిమాండ్లతో శాంతియుతంగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ 3 ప్రధాన డిమాండ్లు ఏందాక అంటే, ఇప్పుడు వీళ్ళు 5,000 అంటున్నారు కాక, 17 లక్షల మందికి 5,000 పోస్టులు ఏ విధంగా పంచుతావు సీఎం రేవంత్ రెడ్డి చెప్పు? ఏం ముష్ చేస్తున్నావా? మాకు ముష్ చేస్తున్నావా అడుగుతున్నా. ఏం తమాషాలు చేస్తున్నావా? ఉందామనుకున్నావా? ప్రభుత్వం పడగొడుతుందామనుకున్నావా? తమాషాలు చేయకు సీఎం రేవంత్ రెడ్డి. నువ్వు మామనాడు డిస్ట్రిక్ట్ కదా, ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నా, నువ్వు తమాషాలు చేయకు. తమాషాలు చేస్తే గుర్తుపెట్టుకో, నేపాల్ దేశంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం పడిపోయిందో, వారం రోజుల్లో ప్రభుత్వం పడగొట్టడానికి మా 10 లక్షల మంది ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులం రెడీగా ఉండము. గుర్తుపెట్టుకో, ఈ వీడియో చూడు సీఎం రేవంత్ రెడ్డి. ఏం తమాషాలు చేయకండి, శాంతియుతంగా చేస్తున్నాం మేము, రోడ్ల మీదకి ఏం రావట్లేదు. అక్క మళ్ళీ చెప్తున్నది సంగ్రామ సదస్సు కాదు. సంగ్రామ సదస్సుతో పాటు మా నిరుద్యోగుల కన్నీటిని తుడవడానికి వచ్చింది అక్క కేటీఆర్ గారు. ముందుగా కేటీఆర్ గారు మా సభకు వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా హెల్ప్ కావాలంటే నెక్స్ట్ ఎలక్షన్లో బరాబర్ మాకు హెల్ప్ ఉంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడదాము. వీళ్ళు కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడదాము. 119 స్థానాలకు 1 సీటు కూడా రాకుండా చేస్తామన్నా కేటీఆర్ అన్న, నీకు మాటిస్తున్నా. ఆ టైంలోనే యూత్ డిక్లరేషన్ అని పేరిట విద్యార్థులను నిరుద్యోగులను చూసి, అంటే ఈ విధంగా చూసుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా నమ్మించి మోసం చేసిందని చెప్పొచ్చా అక్క? వీళ్ళు డిక్లరేషన్ లేదు, ఏం లేదు, అంతా ఉట్టిదే. వీళ్ళు ఏదో హామీల వల్ల గెలవలేదు. గత ప్రభుత్వం చిన్న మిస్టేక్స్ చేసింది. ఒక రైతు బంధు అనే స్కీమ్ తెచ్చింది. రైతు బంధు స్కీమ్ వల్ల మా గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళు మొత్తం యాంటీ అయ్యారు. రెండోటి ఏందాక అంటే జియో నెంబర్ పార్ట్ 6. ఈ జియో తెచ్చింది బీఆర్ఎస్ వాళ్ళే, కానీ ఏదో తెలుసో తెలియక తెచ్చిరు. వీళ్ళు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు, మేము ఎందుకు తెచ్చినామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు తెచ్చిన బీఆర్ఎస్ వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తుంటుంది, తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటుంది. వీళ్ళు కూడా జియో నెంబర్ పార్ట్స్ తెచ్చినామని ఒప్పుకున్నారు. రద్దు చేయండి అని అసెంబ్లీలో సమావేశం మేము ఏర్పాటు చేయండి, దానికి మేము మద్దతుగా ఉంటామని కూడా చెప్పారు. జియో నెంబర్ పార్ట్స్ రద్దు చేస్తే అయినా కూడా తెలియలేదు వీళ్ళకు. సీఎం రేవంత్ రెడ్డి గారు, అయ్యా గుర్తుపెట్టుకోండి, నా పేరు నవీన్, పాలమూరు బిడ్డకి చెప్తున్నా, మీరు చాలా అంటే దేశంలో రాష్ట్రంలో ఏ సీఎం తీసుకున్నటువంటి చెత్త డిసిజన్లు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. మీరు మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. అది అస్సాం కాదు, ఏపీ కాదు, తెలంగాణని తెచ్చుకున్నాము. గుర్తుపెట్టుకో, కాదనుకున్న తెలంగాణనే తెచ్చుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే మేము, చచ్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం లేపిందే మేము. రేపు ఎలక్షన్లో చచ్చిపోయిన పాముని చంపడానికి మాకు ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. 6 గ్యారంటీలు కూడా ఇస్తా అని చెప్పేసి కూడా ఇవ్వలేడం జరిగింది. నా దగ్గర అసలు పెట్టుబడి లేదు, నేను ఎక్కడి నుండి దివాలి, అసలు కేంద్రమే నాకు సపోర్ట్ చేయడం లేదు, నన్నే ఎక్కడికి వెళ్ళినా అంటే ప్రజలు మాట్లాడినటువంటి గుంపు మేస్త్రి అని చెప్పేసి మాట్లాడడం, నన్నే అసలు ఒక రకంగా చూస్తున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సీఎం. అక్క మనము ఇది సర్పంచ్ పదవి కాదు, జెడ్పీటీసీ పదవి కాదు, అబద్ధాలు మాట్లాడడానికి. మీకు బడ్జెట్ లేదు కదా, రేపు రాజీనామా చేయి. దమ్మున్న పార్టీ ఎవరంట, దమ్మున్న లీడర్ ఎవరంట? అప్పయింది కదా, వడ్డీ కట్టుకుంటాడు, ప్రభుత్వాన్ని పరిపాలించుకుంటాడు. నువ్వు రాజీనామా చేయి, చేత కాకుంటే రేపు రాజీనామా చేయి, అసెంబ్లీకి రా. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి అయ్యా. ఎందుకు మరి అబద్ధాలు మాట్లాడుకుంటూ నీకు ఇష్టం వచ్చిన పరిపాలించుకుంటున్నావు? ఏ రంగాన్ని అభివృద్ధి చేసినావు చెప్పు? ఏ రంగాన్ని అభివృద్ధి చేసినావు? 4,000 పింఛన్ ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా? చెప్పు, ఏం చేసినావు చెప్పు? ఏ రంగాన్ని అభివృద్ధి చేసినావు చెప్పు? నాకు సమాధానం చెప్పు. ఏం తమాషాలు చేస్తున్నావా? జియో నెంబర్ పార్ట్స్ తెచ్చింది తెలుసో తెలియక వీళ్ళు తెచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు తెలుసో తెలియక తెచ్చారు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళే తెచ్చారు. నేను చెప్తున్నా, వీళ్ళే తెచ్చారు. కాబట్టి అట్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి వాళ్ళు మేలుకొని మాకు సపోర్ట్ ఇస్తున్నారు. మా బాధను చూడలేక మాకు సంగ్రామ సభ ఉందిగా, ఇది నిరుద్యోగ సంగ్రామ సభ కాకుండా ఒక కన్నీటి సభ ఆడుకోవచ్చు. ఎందుకంటే మా కన్నీళ్ళు మా బాధను చూడలేక కేటీఆర్ గారు సభ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సభను చూసి కూడా మీరు వెంటనే 5,000తో ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, అది వెంటనే రిలీజ్ చేయండి. అదేవిధంగా 5,000 కాకుండా 19,000 పోస్టులు రిలీజ్ చేయండి. జియో నెంబర్ పార్ట్స్ రద్దు చేయండి.
అదేవిధంగా కంపల్సరిగా ఎస్ఐకి 38, కానిస్టేబుల్కు 36 సంవత్సరాలు కంపల్సరీ పెంచాల్సిందే. గత ప్రభుత్వం 34 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలు పెంచితే పిచ్చులారా బుద్ధులారా కాంగ్రెస్ ప్రభుత్వం మీ మొక్కల మనువయ్య అసలు మీరు చావురా నాయన ముందు. 64 మంది ఎమ్మెల్యేలు సీఎం అందరు కలిసి మేము ఒక పెద్ద బావి తోలుతాం, ఆ బావి ఎదుగు సావండి. మీకు పరిపాలించడానికి చేత కాదు కదా, సావండి. మమ్మల్ని చంపుతారు మీరు. మీకు పరిపాలించడానికి చేత కాదు, చూస్తే అబద్ధాలు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, అంతవరకు తెచ్చుకోకండి. నేపాల్లో ప్రభుత్వం పడిపోయింది కదా, ఆ ప్రభుత్వం ఏ విధంగా అయితే పడిపోయిందో మేము 10 రోజుల ప్రభుత్వం పడగొట్టడానికి రెడీ ఉన్నాము. అంతవరకు తెచ్చుకోకండి, మంచిగా పరిపాలించుకోండి. మీరు 20 సంవత్సరాలు ఉంటారా ఉండండి, మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఎస్పీ కాదు, బీజేపీ కాదు, ఒక నిరుద్యోగిని దాదాపు ఒక 4 రోజుల నుండి దిల్సుఖ్ నగర్లో దీక్ష చేస్తుంటే మా బాధ అర్థం కావట్లేదు నీకు. మీ మనమానికి ఇచ్చిన పూలు వేసుకోవడానికి, బజ్జీలు వేసుకోవడానికి ఇచ్చిన టైము మాకు ఒక 10 నిమిషాలు ఇవ్వండి. ఒకసారి తెలిసినారా మా బాధ చూడు. సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాధ చూడండి అయ్యా. మార్నింగ్ తినకుండా వచ్చిన నేను, మాకు మైక్ ఇస్తారేమో మాట్లాడడానికి, మా బాధ చెప్పుకుందాం, తినకుండా వచ్చిన. మీరేమో ఏసీ కార్లో తిరుగుకుంటూ మంచి మంచి పదవులు అనుభవించుకుంటూ మమ్మల్ని రోడ్ల పైన తిప్పుతారా? ఖబర్దార్ గుర్తుపెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి, ఒక పాలమూరి బిడ్డకి చెప్తున్నా, నీవు కూడా 19,000 కానిస్టేబుల్ పోస్టులు వేయకుంటే, వెంటనే జీవో నెంబర్ పాలసీ రద్దు చేయకుంటే, ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38, కానిస్టేబుల్కు 35 సంవత్సరాలు పెంచకుంటే గుర్తుపెట్టుకో. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, ఒక పాలమూరి బిడ్డగా చెప్తున్నా, నా పేరు రాసి పెట్టుకో, నీ గుండెల మీద రాసి పెట్టుకో, ఎక్కడ రాసి పెట్టుకుంటా రాసి పెట్టుకో. ఒక పాలమూరి బిడ్డగా చెప్తున్నా, మీరు కూడా పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వండి, జియో నెంబర్ పాలసీ రద్దు చేయండి, ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38, కానిస్టేబుల్కి 35 సంవత్సరాలు పెంచండి. ఈ 3 ప్రధాన డిమాండ్లను నెరవేర్చిన పక్షాల ప్రతి డిస్టిక్ నుండి 10 లక్షల మందితోన రోడ్ల పైనకి వచ్చి నేపాల్లో ఏ విధంగా అయితే ప్రభుత్వం పడిపోయిందో మరో 10 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఈ సంగ్రామ సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డికి ఏమంటారు, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విస్తున్నా. గుర్తుపెట్టుకో బిడ్డ, నాకు మాట్లాడడానికి రావట్లేదు, మారిని తినలేదు, బేస్ రావట్లేదు, మాట్లాడడానికి రావట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాధను చూసి మీడియా వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, కానిస్టేబుల్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మా ఆఖరికి మా శత్రువులు కూడా బాధపడుతున్నారు మా బాధను చూసి. అంత పెద్ద స్థాయిలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకున్నావా, పడుకున్నావా? ఒక్కసారి దిల్సుఖ్నగర్ రా, ఒకసారి పబ్లిక్ చూడు. ఎవరు వీళ్ళంతా? పేడ ఆర్టిస్టులు అన్నారు అనుకో, మళ్ళీ చెప్పు లేవాల్సి వస్తుంది. కాబట్టి చెప్పు లేపాల్సి వస్తుంది. అంతవరకు తెచ్చుకోకండి. మా 3 ప్రధాన డిమాండ్లు నెరవేరుస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు, ఒక మాపనారు బిడ్డగా 2 చేతులు జోడించి చెబుతున్నా, పోస్టులు పెంచండి, మా బాధను అర్థం చేసుకోండి, జీవో రద్దు చేయండి, ఏజ్ రిలాక్సేషన్ ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచండి. అక్కడ చెప్పాలి, అక్కడ నిజం చెప్పాలంటే నాకు గ్రూప్ ఉంటుంది అక్క, చాలా మంది పిల్లలు ఫోన్ చేసి, అన్న నాకు చనిపోవాలనిపిస్తుంది, ఏజ్ పెంచట్లేదన్న, చనిపోవాలనిపిస్తుంది, తినట్లేదన్న, మా అమ్మ నాన్న తిడుతున్నారన్న, ఏం చేస్తున్నావు అని. అటు ప్రైవేట్ జాబ్ చేయలేక, ఇటు నార్మల్గా ఒక గ్రూప్స్ అప్లై చేయకుండా, సీజీఎల్కి అప్లై చేయకుండా, డైట్ చేయకుండా, డిఎస్సికి అప్లై చేయకుండా, ఏ జాబ్లకు అప్లై చేయకుండా, ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ అనేది చిన్నప్పటికెళ్ళి ఒక ప్యాషన్ అని ఒక ఉద్దేశంతో ఏ జాబ్లకు అప్లై చేయకుండా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసమే వెయిట్ చేస్తే, వీళ్ళు తీరా చూస్తే 5,000తో నోటిఫికేషన్ ఇచ్చి మా గుండెలు కొట్టకండి అయ్యా, మా పొట్టాలు కొట్టకండి. సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు కానిస్టేబుల్ ఎస్ఐ అంటే ఒక ప్యాషన్ అయ్యా, మా గ్రామీణ అభ్యర్థుల బాధని ఇప్పుడైనా అర్థం చేసుకొని, ఈరోజు నైట్ వరకు చూస్తాం, మా బాధను అర్థం చేసుకొని మీరు పోస్టులు రిలీజ్ చేస్తామని ప్రకటన చేయకపోతే గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్తున్నా, ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, మా పొట్ట మీద కొట్టకో. మా పొట్ట మీద కొడితే ప్రభుత్వం ఉంటలేదు, గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ ప్రభుత్వం చచ్చిపోయిన పాముని లేపింది నిరుద్యోగులమే, జియో నెంబర్ పాలసీ అభ్యర్థులమే. పాలమూరి బిడ్డకి చెప్తున్నా, మీరు కూడా వెంటనే స్పందించి పోస్టులు పెంచకపోతే, జియో రద్దు చేయకపోతే, ఏది పెంచకపోతే ఖబర్దార్ గుర్తుపెట్టుకో సీఎం రేవంత్ రెడ్డి. 10 లక్షల మంది రోడ్ల పైనకి వచ్చి నేపాల్ దేశంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం పడిపోయిందో మరొక 10 రోజుల్లో 10 లక్షల మందిని రోడ్ల పైనకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టకపోతే మేము నిరుద్యోగులే కాదు. థ్యాంక్ యూ సిస్టర్. సో ఈరోజు ఇక్కడ మీ యువత నిరుద్యోగులందరూ కదిలి వచ్చారు, యువ సంగ్రామాల సదస్సు అని చెప్పేసి. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు మే 8, 2023 రోజు వచ్చి యూత్ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందులో ముఖ్యంగా మెన్షన్ చేసింది 2 లక్షల ఉద్యోగాలు, ఇంకా నిరుద్యోగ భృతి, ఇంకా 5 లక్షల విద్యా భరోసా కార్డు అని, 10 లక్షల వడ్డీ లేని రుణాలను వాళ్ళ ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు ఇచ్చినారు. స్టేజ్ ఉంది కదా, జనాలు ఉండరు కదా ముందని నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. కానీ ఈరోజు తిరిగేసి చూస్తే సంవత్సరంలో తీరుస్తా అన్న హామీలు 3 సంవత్సరాలు అయినా కానీ వాటి ఊసు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సో దానికి కౌంటర్గా మీ నిరుద్యోగులకి కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టడం కోసం ఈరోజు ఈ సభ పెట్టడం జరిగింది. సో అంటే పర్టిక్యులర్గా యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి మీకు ఆ టైంలో పెట్టి నమ్మించడము, ఉద్యోగాలు ఖచ్చితంగా 2 లక్షలు మేము ఇస్తామని చెప్పడం జరిగింది. కనీసం ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లో ఒక 20,000 అయినా కూడా మాకు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈరోజు మీరు ఇక్కడ అరేంజ్ చేసినటువంటి ఈ యువ సదస్సుని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగి వచ్చి మీకు ఏమైనా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందా? ఇవ్వాలి, అవకాశం కాదు, ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి, దాన్ని భర్తీ చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్ లేదు. సరే భర్తీ చేయను, నేను ఇట్లాగే పోతాను, నా ఇష్టం వచ్చిన నువ్వు చేసుకుంటా అని అంటే డెఫినెట్గా మా కోపాన్ని నువ్వు చూడాల్సి ఆల్రెడీ అంటే దాదాపు చాలా మంది మేము పిహెచ్డీలు చేస్తున్నాం, పీజీలు చేస్తున్నాం, డిగ్రీలు చేస్తున్నాం, ఏది చేసినా కూడా చదివినా కూడా సో మళ్ళీ ఏదో ఒక టీషాలు పెట్టుకోవడము, ఇది పెట్టుకోవడము, అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అవునండి, ఎందుకు పెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఫస్ట్ మనం అది చూడాలి కదా. ఆ పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా. అదే పరిస్థితి తీసుకొస్తా అంటే ముందే చెప్పేడుండే. ఈరోజు టీ షాపులు పెట్టుకున్నాం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటారు, మూసి ఒడ్డున మీరు నైట్ ఎకానమీని పెంచుతా, అందులో మీరు కూరగాయల షాపులు పెట్టుకోండి అంటే ఇంత చదువులు చదువుకుంది, మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించింది కూరగాయల షాపులు పెట్టుకొని కదా. మరి నీ బిడ్డను ఎందుకు పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిపిస్తున్నావు నీ బిడ్డకి? అంటే నీ బిడ్డకు ఒక న్యాయం, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఇంకో న్యాయమా? అంటే నువ్వు అధికార దుర్వినియోగమే కదా ఇది కదా. ఇప్పుడు సరే నేను ఇంకొకటి అడుగుతున్నా అండి, ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టిపిస్తున్నావా నీ బిడ్డతో? మరి ఆ స్కూల్లో మాకు ఉద్యోగాలు ఇప్పించండి. అంటే కేంద్ర ప్రభుత్వం నుండి అసలు నేను ఈ 6 గ్యారెంటీలు అయినా కూడా ఈ ఉద్యోగాలైనా కూడా అసలు నన్నే వేరేలాగా చూస్తున్నాను, నా దగ్గర అసలు పెట్టుబడినే లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు పెట్టుబడి లేకపోతే ఇప్పుడు మూసి డెవలప్ చేయడానికి పైసలు ఏ నుంచి వస్తాయి? మొన్నటికి మొన్న 12,500 కోట్లు ఆర్బీఐ నుంచి ఎందుకు అప్పు చేసినావు? ఆ అప్పు చేసిన పైసలు ఎక్కడ పెట్టినావు? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినావు? ఎన్ని లక్షల కోట్లు అప్పు తీర్పినావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని? అవన్నీ లెక్కలు బయట పెట్టు, మరి బయట పెట్టి చెప్పు, బరాబర్ నా దగ్గర ₹1 లేదని చెప్పు. ఎందుకు చెప్పట్లేవు నువ్వు? నువ్వు 80 సార్లు ఢిల్లీకి తిరగడానికి, స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళడానికి నీ దగ్గర పైసలు ఉన్నాయి, అందాల పోటీలు పెట్టడానికి నీ దగ్గర పైసలు ఉన్నాయి, ఫుట్బాల్ మ్యాచ్లు నీ కోసం నీ మనవడి కోసం పెట్టుకోవడానికి పైసలు ఉన్నాయి, కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎందుకు పైసలు లేవు నీకు? సో ఖచ్చితంగా నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ సర్కార్ పైన ఎన్ని రోజులు పోరాటం చేస్తారు? మాకు కావాల్సినంత వరకు మేము పోరాటం చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా చేస్తాం కూడా. ఎందుకంటే మరి అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తామండి, పోరాటమే కదా చేయాల్సింది. ఇప్పుడు తెలంగాణ కూడా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోరాడితే రాలేదు, దశాబ్దాల తరబడి పోరాడితేనే వచ్చింది. సరే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు మీరు పోరాటం చేయడం, ఇంకేదైనా ఆప్షన్ చూసుకోవచ్చు అంటే అట్లీస్ట్ మేము పోరాటం చేస్తే మా నెక్స్ట్ వచ్చే తరాల కన్నా ఇట్లాంటి పోరాటం చేసే పరిస్థితి రావద్దు అనేది మా ఉద్దేశం. అందుకోసమనే మేము చేస్తున్నాం. ఒకసారి దెబ్బతిన్న పార్టీలు ఇంకొకసారి చేయవు కదా ఆ తప్పుని. సో అదే ఆలోచనలు, అందులో భాగంగానే మేము పోరాటం చేస్తూ వస్తాం. సో ఈరోజు ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి నిరుద్యోగులకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి ఈ సరూర్ నగర్ స్టేడియంలో అరేంజ్ చేయడం జరిగింది. అంటే కొన్ని మాటలు కూడా కేటీఆర్ గారు మాట్లాడారు, ఇంకా మీరు చావండి అన్నట్టుగానే సంబోధించడం జరుగుతుంది. సో దాన్ని అంటే మీరు బీఆర్ఎస్ కార్యకర్తగా కాకుండా సో ఈ నిరుద్యోగుల కోసం ఏం చెప్తారు అక్క? నిరుద్యోగులు చెప్పేది ఏంటంటే మా పొట్టోని మాటలు నమ్మి 3 ఏళ్ళ కింద సోనియమ్మ తెచ్చింది తెలంగాణ కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. 1 ఇయర్కి ఒకసారి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఆ పొట్టోని మాటనే చెప్తున్నాము. 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ నుంచి వాళ్ళు ధర్నాలు కావాలని చెప్పేసి ఇప్పుడు పోలీసు వాళ్ళవి కూడా 19,000 ఉద్యోగాలు, అలా 5,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నాడు. డిసెంబర్ 9 అని చెప్పేసి నోటిఫికేషన్ మా బాపు కేసీఆర్ ఇచ్చినాయి. వీడు బతుకమ్మ చీరలు వంచినట్టు స్టేడియంలో లిఫాఫాలు వంచిండు. అలా వచ్చిన ఎంతమందికి 5 నుంచి 6,000 మందికి. కాబట్టి ఈ 3 ఏళ్ళు నిరుద్యోగులు ఆయన నమ్ముకొని ఆయనను తీసుకొచ్చుకున్నారు. కాబట్టి పొట్టోని మాటలు నమ్మి తీసుకొచ్చుకున్నారు. సహనం అనేది పోయింది. ఎందుకంటే ఈ ధర్నాలు ఇవన్నీ చేస్తుంటే మొన్న ఎండ్రిని తాగి బాయిల పడి జావుండ్రి అని అన్నాడు. అంటే నిరుద్యోగులను ఒక
ముఖ్యమంత్రి అనే పదవి మీద ఉండి 4 కోట్ల ప్రజలకు జవాబుదారీ ఇచ్చుకునే మూర్ఖుడు వాళ్ళను చావమని అంటున్నా. అంటే అయ్యా అమ్మ చదివిపించి వాళ్ళని అంత పెద్ద చేసి నీవు ఉద్యోగాలు ఇస్తా అంటే నిన్ను ఓటేసి వాళ్ళ అయ్యా అమ్మలు నీవు ఎంట్రింగ్ పంపిస్తా అనడానికి తీసుకొని వచ్చిండు. అంటే నిరుద్యోగులకు ఇప్పటివరకు సహనం ఎందుకు కోల్పోయినారంటే మళ్ళీ మా బీఆర్ఎస్ దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి నిరుద్యోగులను కాదమ్మా, తెలంగాణలో 3 ఏళ్ల నుంచి నిరుద్యోగులే కాదు హైడ్రా వాళ్ళు వచ్చిండ్రు, మేము వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినాము, స్టేలు ఇప్పించినాము, హైడ్రాకు మేమే ఎదుర్కొన్నాం. లగచర్యలు అయిపోయింది. పిల్లలు గురుకులాలలో పిల్లలు నిన్న చూసినావు కదా, చిన్న పిల్లలు ఆడపిల్లలు పీరియడ్స్ అయితే నీళ్లు లేవని ఏడుస్తున్న దుస్థితికి తీసుకొచ్చిండు మూర్ఖుడు. ఆ మూర్ఖుని చేతిలో పెట్టిన తర్వాత తెలంగాణను అంటారు కదా చినిగిన విస్తరలాగా చేసిండు. బంగారు తెలంగాణ చేసి కేసీఆర్ బాపు పెడితే 2014లో మాకు కరువు కాటకాలలో ఉండే నీళ్లు నిధులు నియామకాలలో పోయినాం మేము. నిరుద్యోగులు కూడా ఈరోజు వాళ్ళకి సహనం ఎందుకు పోయిందంటే మేము చెప్పుకోలేదు. 1,80,000 ఉద్యోగాలు బాపు కేసీఆర్ 9.5 సంవత్సరాలలో ఇచ్చిండు. కానీ వీళ్ళు మాత్రము వచ్చి 3 ఏళ్లలో మేము 1,00,000 ఇచ్చినామంటాడు ఒకడేమో 70 అంటాడు, ఒకడేమో 1,00,000 అంటాడు, ఒకడేమో 90 అంటాడు. వాళ్ళకు అసలు ఇప్పటి వరకు ఒక్కటి ఇవ్వలే. అదే మీరు అసెంబ్లీలో శ్వేతపత్రం వదిలిపెట్టండి. అసెంబ్లీలో ఎందుకు చెప్తలేరు? బహిరంగంగా ఎందుకు చెప్తారు? అసెంబ్లీలో చెప్పండి ఎవరికి ఇచ్చిండ్రు, ఎంతమందికి ఇచ్చిండ్రు, వాళ్ళందరినీ పిలిచి ఒక సభ పెట్టండి. నిరుద్యోగులకు ఇవ్వకపోతేనే కదమ్మా ఇంతమంది వచ్చిండ్రు. ఈరోజు యావత్ తెలంగాణ నుంచి ఇంకా రాలేదు. 30 నుంచి 40 లక్షల నిరుద్యోగులకి బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందా? తప్పకుండా. ఇంతకుముందు నేను చెప్తున్నా కదమ్మా, తెలంగాణ తెచ్చుకున్నమే యువతకని కాదు, తెలంగాణ బిడ్డలను కాపాడుకున్నాడు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. వీళ్ళకు మేము ఎలక్షన్ల ముందు కూడా ఇదే కేటీఆర్ అన్న వాళ్ళ దగ్గర పోయి ఐటీ కంపెనీ వాళ్ళకు నిరుద్యోగుల దగ్గర పోయి మీటింగ్ కూడా పెట్టిండు. దీని తర్వాత ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్లు మీకు ఉద్యోగాలు ఇస్తామని ఈ రోజు కూడా అదే భరోసా ఇచ్చినాం మేము. వాళ్ళకు మాత్రం చెప్తున్నా కదమ్మా, వాళ్ళను ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఆడపిల్లలను కాదు మగోళ్ళని కాదు వాళ్ళ ఇళ్ళ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు 3 ఏళ్ల నుంచి ఒక కనీసం 1000-1500 దాకా నిరుద్యోగులు చనిపోయినారు, సొసైడ్ చేసుకున్నారు. వాళ్ళకందరికీ జవాబుదారీ ఎవరు ఇవ్వాలి? ఈ అబద్ధాలు నమ్మకనే కదా బీఆర్ఎస్ దగ్గరకు వచ్చిండ్రు. వచ్చినందుకు మేము అండగా ఉంటాము. నెక్స్ట్ ప్రభుత్వం మా బాపు కేసీఆర్ వస్తాడు, తప్పకుండా వీళ్ళకి నోటిఫికేషన్లు కాదు. లేకుంటే రేవంత్ రెడ్డి నీకు సిగ్గు శరం ఏమని ఉంటే ఈ 2 ఏళ్లలో వాళ్ళకి ఇస్తాన్న హామీలు ఇస్తాన్న ఉద్యోగాలు కనీసం చరిత్రలో నిలబడతా ఒక 10% అని. లేకుంటే కర్ణాటకలో ఎట్లయితే చేంజ్ చేసిర్రు ముఖ్యమంత్రిని 2.5 సంవత్సరాలు కాగానే చేంజ్ చేశారు కదా, సీనియర్స్ వానికి వీడు మాట్లాడితే తొండలిప్పుతా అంటాడు, బట్టలిప్పుతా అంటాడు, గుడ్లు వీక్తా అంటాడు, ఎంట్రింగ్ దావమంటున్నాడు. ఏం మాటలమ్మా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయేనా ఈరోజు? అందుకనే రేవంత్ రెడ్డి చదువుకోలేదు, అంగుటా చాప్ వాడు కాబట్టి ఈరోజు తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఇదే సభ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం సరూర్నగర్లో అంటే ఇక్కడ ప్రియాంక గాంధీ వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చిండు. వీళ్ళకి హామీ ఇచ్చిర్రు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను. అశోక్ నగర్ నుంచి మొత్తం తెలంగాణ నుంచి వస్తే మాత్రం ఈ పొట్టోనికి 40-30 లక్షల ఎండ్రింగ్ బాటిల్ తీసుకొచ్చి తాగిపిచ్చి చంపుతామని చెప్తారు. కాబట్టి బొంద పెడతారు రేవంత్ రెడ్డి. తప్పకుండా నువ్వు ఇస్తా అన్న ఇయ్యి, లేకుంటే నువ్వే అదే ఎంట్రింగ్ తాగే ఎండన్నా అంటారు కదా. ఎట్లయినా యూరియా ఇస్తలేవు, పొలాలన్నీ ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన పొలాలలో మన రాజ్ కుమార్ చచ్చిపోయినట్టు సైకోగాడు నువ్వు కూడా అట్లనే తావు. సో ప్రత్యేకంగా ఈ రోజు అయితే కాంగ్రెస్ సర్కార్ పైన వీళ్ళు ఒక పోరాటమే దిగిరని చెప్పచ్చు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అసలు ఎక్కడ పోయినాయి ఆ ఉద్యోగాలు? సో ఏం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు సరూర్నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సో నిరుద్యోగులు ఎంత పోరాటం చేసినా కూడా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళను అరెస్ట్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. యువత డిక్లేషన్ అని చెప్పేసి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే సరూర్నగర్ స్టేడియంలో రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ గారు వచ్చి మాట్లాడడం జరిగినటువంటి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏవి, కనీసము మాకు ఒక 20,000 ఉద్యోగాలన్న ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు అయితే ఈ యువ సంగ్రామ సదస్సు పరంగా దాదాపుగా చాలామంది నిరుద్యోగులు మాట్లాడుతూ కన్నీటి మున్నీరు అయ్యారండి. సో నిజంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అసలు ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, నిజంగానే గుంపు మేస్త్రిగానే మిగిలిపోతాడా ఆయన ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అనేటువంటి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక క్వశ్చన్ చేసి వెళ్ళడం జరిగింది. సవాలు వీశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మనతో పాటు కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు, ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. సో ఈ రోజు ఇక్కడ యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి మీరు ఈ సరూర్నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున 1000 మంది నిరుద్యోగుల సమస్యను పరిష్కరించడం కోసం కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఒకటండి, ఈరోజు ఏదైతే విద్యార్థి సంబంధించిన ఏదైతే జరిగిందో
గతంలో మన రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఇప్పుడున్న గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇదే సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా మీటింగ్ పెట్టి విద్యార్థులకు సంవత్సరంలోనే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని క్యాలెండర్ రిలీజ్ చేసిర్రో ఇదే కాకుండా మన ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేసిరో ఆ క్యాలెండర్కి వాళ్ళకి అటర్ ఫ్లాప్ అయిపోయారు. అదే సరూర్ నగర్ సాక్షిగా ఈరోజు తెచ్చుకున్న తెలంగాణని మన 10 ఏళ్లలో ఎంత ముందుకు తీసుకెళ్లారో ఎంత డెవలప్ చేసిరో మన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందండి. కేటీఆర్ గారు పెట్టడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థులు ఏదైతే ఇంతకుముందు ప్రతి ఒక్క పేరెంట్స్ని మార్చండి, మీరే మార్చండి, ఒక విద్యార్థిది 1 ఓటు, వాళ్ళ తల్లిదండ్రులది 2 ఓట్లు, ప్రతి ఇంట్లో 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 30 లక్షల మంది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వేస్తే 60 ఇది ఒక 90 లక్షల మంది ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే వచ్చిన వెంటనే మీకు 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు అట్లా అబద్ధపు హామీ చెప్పి ఏదైతే వచ్చిర్రో నేను ఒక్కటే కోరుకుంటున్నా, మన నిరుద్యోగుల యువతకు ఒకటే కోరుకుంటున్నా, నిరుద్యోగ యువతలకు ఏదైతే వాళ్ళు 30 లక్షల నిరుద్యోగులకు వాళ్ళ ఇంటింటికి వాళ్ళు ఓట్లేసి గెలిపియండి అన్నారో అదేవిధంగా వాళ్ళకి గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు డ్యూటీ చేయాలని చెప్పేసి నేను ఈ సభ ముఖంగా ఈ వేదిక ముఖంగా నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీకి మోకాల్లో మెదడు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో తిరిగే నాయకులకేమో అరికాల్లో ఉంటుంది అనేది అందరి స్టార్టింగ్ నుంచి తెలుసు. కానీ వాళ్ళు చెప్పే అడ్డగోలు హామీల వల్ల నమ్మి ఓటే మోసపోయారు. ఇక మోసపోయి గోసపడుతున్నారు, అందరికీ తెలుసు. కానీ ఈ విధంగా మన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఏదైతే గెలిచిరో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్లు కానీ వాళ్ళ ఇంటి మీద పోయి వాళ్ళు బయట ఉండాలి, మనం వాళ్ళ ఇంటి మీద పోయి ఉద్యోగాలు చేయాలి అని చెప్పేసి నేను అయితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో ఈ రోజైతే యువ సంగ్రామ సదస్సుకైతే నిరుద్యోగులతో పాటు అంటే ఎవరైతే ఏజీ అయిపోతుంది మాకు ఇంకా కూడా జాబులు రావడం లేదని చెప్పేసి వేల మందిలో ఈ యువ సంగ్రామ సదస్సుకైతే ఈ స్టేడియంకి అయితే రావడం జరిగింది. నిజంగా చూస్తే ప్రతి ఒక్క నిరుద్యోగి కంటతడి పెట్టే వెళ్ళాడు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళకి సవాలు విసిరి వెళ్ళారు. చూద్దాం నిజంగానే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇస్తారా, కనీసము ఒక 20,000 ఉద్యోగాలైనా ఈ సదస్సును చూసి వాళ్ళు ప్రకటించడం జరుగుతుందని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో నాతో పాటు అన్నవాళ్ళు ఉన్నారు, వీళ్ళు లైబ్రరీకి సంబంధించింది, ఖచ్చితంగా మాకు లైబ్రరీ పోస్టులు అయినా మాకు ఇవ్వండి, మేము చదువుకున్నటువంటి విద్యకైనా కూడా మాకు ఏ ఉద్యోగం దొరకడం లేదని చెప్పేసి వీళ్ళకి అసలు మీకు ఉద్యోగాలు ఎందుకు, మీరు కూరగాయలు అమ్ముకోండి, మీరు దుకాణాలు పెట్టుకోండి, లేదంటే మీరు ఎండ్రిల్ని తాగండి చావండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకి ఒక్కొక్కరు ఆశ పెట్టడంతో కాకుండా నిరాశపరుస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట సో నిరుద్యోగిని కదిలిస్తుంది. ఒకసారి అన్న మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సాయిలు మేడం. అంటే మీరు ఇప్పుడు లైబ్రరీకి సంబంధించినటువంటివి ఇవి తీసుకొని వచ్చి మాకు ఖచ్చితంగా జాబ్ కల్పించాలంటున్నారు. అంటే ఇది ఏజ్ ప్రకారంగా కూడా అంటే డిక్లరేషన్ చేయడం జరుగుతుంది కదా? ఏజ్ ఏంటంటే మేడం ఇది యాక్చువల్గా మా దాంట్లో గత 50 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు. పబ్లిక్ లైబ్రరీలో వచ్చి 36 ఇయర్స్ నుంచి రిక్రూట్మెంట్ లేదు. దీనివల్ల ఏంటంటే అందరికీ నిరుద్యోగత రేటు ఎక్కువ అయిపోవడము, ఏజ్ బార్ అయిపోవడము. కొంతమంది 45 ఇయర్స్ ఉన్నారు, కొంతమంది 46 ఇయర్స్ ఉన్నారు, కొంతమంది 42 ఉన్నారు. ఇంకొక సంవత్సరం అయితే నా ఏజ్ అయిపోతుంది, నేను చదువుకున్న దానికి అసలు వాల్యూ లేకుండా పోతుంది, ఇంట్లో వాళ్ళు తిడుతుర్రు అని బాధపడే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అనమాట. ఎందుకంటే అసలు రిక్రూట్మెంట్ అనేది స్టార్టే చేయలేదు మా లైబ్రరీ డిపార్ట్మెంట్లో. ఒక గురుకుల స్కూల్లో, గురుకుల ఇంటర్మీడియట్ లెవెల్లో, గురుకుల డిగ్రీ కాలేజీలలో రిక్రూట్మెంట్ అయింది. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 2017లో ఫస్ట్ టైం నోటిఫికేషన్ వేశారు. ఇంతకుముందు ఉమ్మడి ప్రభుత్వంలో అసలు రాలేదు. తర్వాత మన నీళ్లు నియామకాల బేస్ మీద ఏర్పడ్డ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో వేశారు గురుకులాల్లో. తర్వాత పాలిటెక్నిక్లో అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో టీజీపీఎస్సీ ద్వారా మళ్ళీ గురుకులాల్లో, స్కూల్లో, డిగ్రీలలో అన్నిట్లలో రిక్రూట్మెంట్ చేసింది కూడా 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వమే. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి నియామకాలు ఇచ్చారనమాట. అక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసిందే అక్కడ అప్పుడు నోటిఫికేషన్ వేసిన వాళ్ళకి మీకు వినతి పత్రాలు ఇచ్చేసి అది మేమే ఇచ్చామని చెప్పుకున్నారు. అట్లయినా పర్వాలేదు, మీరే ఇచ్చారు కదా. ఇప్పటి వరకు కూడా మీకు అంటే మీ లైబ్రరీకి సంబంధించినటువంటి అంటే పోస్టులు ఏం భర్తీ కాలేదా? అసలు స్టార్ట్ చేయలేదు, స్కూల్ లెవెల్లో అసలు స్టార్ట్ చేయలేదు. ఒక గురుకుల స్కూల్లో తప్ప
0.4% ఉన్న గురుకుల స్కూల్లో తప్ప ఇంకా అసలు ఏ స్కూళ్ళల్లో అంటే లేవు ఖచ్చితంగా అన్నమాట. ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి సదస్సు వల్ల మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పొచ్చా? నమ్మొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇంకొక 2.5 years అయిపోయింది, ఇంకొక 2.5 years ఉంది. ఈ సభ ద్వారా నిరుద్యోగులు బాగా నిరాశతో ఉన్నారనేది ఒక డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళిపోయింది. ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చుకుంటారు, అన్ని మన ఛానళ్ళు కూడా బాగా కవర్ చేశాయి, నిరుద్యోగులకు బాగా సపోర్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేటీఆర్ గారు మంచిగా చొరవ తీసుకొని నిరుద్యోగుల తరపున ఒక సభ పెట్టారు. దానివల్ల కూడా ఏంటంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఏ ఏ విభాగంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, ఏవేవి రిక్రూట్మెంట్ చేయాలి అనేది మేము వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇస్తే వాళ్ళు పట్టించుకోవట్లేరు. కాబట్టి ఇప్పటి నుండన్నా కనీసం పట్టించుకుంటారేమో అనేది మాకు ఒక ఆశ కలుగుతుంది. అక్క మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము ఇక్కడ ఐడిపి నుంచి. మీ పేరు? మంజుల నా పేరు. అంటే ఇప్పుడు మీరు కూడా ఈ గ్రంథాలయానికి సంబంధించిందేనా? అవును మేడం. ఓకే. అవును. అంటే మీకు భర్తీ లాంటిది అంటే ఏమి కూడా మీకు పోస్టులు ఏమి డిక్లరేషన్ పోస్టులు చేయలేదు. సో ఏజ్ పరంగానైనా మీకు వచ్చేది జాబ్ కూడా? యా మేడం. అంటే కంప్లీట్ అయిపోతున్నా కూడా జాబులు రావడం లేదు, మేము ఏం చేయాలి, సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మేమేంటంటే మేడం, అందరూ ఇప్పుడు డిఎస్సీలు జాబ్స్ రావట్లేవని అందరు ఎలా బాధపడుతున్నారో అలాగే మేము అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాం. ఎందుకంటే డిఎస్సి ఇప్పుడు కాబట్టి ఇంకొక 1 yearకైనా డిఎస్సి ఇస్తాడు, గవర్నమెంట్ పోయే లోపల ఒకసారి ఇస్తాడు. అట్లా ఆ విధంగా కొన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ చేసినా వాళ్ళు టీచింగ్ జాబ్ పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ మా లైబ్రరీ సైన్స్ వాళ్ళు మాకు ఇప్పుడు అసలు గవర్నమెంట్ హై స్కూల్స్లలో లైబ్రరీస్ లేవు, లైబ్రరీన్ రిక్రూట్మెంట్ లేదు, ఓన్లీ గురుకులాలనే ఉంది. మాకేంటంటే మోడల్ స్కూల్స్లలో, కస్తూర్బా గాంధీలో, గవర్నమెంట్ హై స్కూల్స్లలో, డైట్ కాలేజ్లలో ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లైబ్రరీన్ పోస్టులు ఇవ్వాలన్నది మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సబ్జెక్టు చదువుకున్న వాళ్ళు ఏదో ఒక రోజు టీచింగ్ జాబ్ పొందుకుంటారు. కానీ మేము లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళము జాబ్ పొందే అవకాశం లేదు. ఎందుకు లేదంటే అసలు రిక్రూట్మెంట్ లేదు. ఒక జీవో మాకు గవర్నమెంట్ హై స్కూల్స్లలో జీవో తీసుకురావాలి లైబ్రరీన్స్ రిక్రూట్మెంట్కు. అది మేము ప్రధానంగా గవర్నమెంట్ మేము కోరుతున్నాము. ఏంటంటే ఏజ్ కూడా ఆల్మోస్ట్ దాదాపు నాలాంటి వాళ్ళు, ఇప్పుడు నాకు ఏజ్ 47. అంటే నేను రిజర్వేషన్లో 2 years మాత్రమే నేనున్నా. ఆల్మోస్ట్ జనరల్లో నాది పోయింది. ఓకే. రిజర్వేషన్లో మాత్రమే ఉన్నాను. ఇప్పుడు మీకు వచ్చే అవకాశాలు ఉందా మరి? నాకు ఇప్పుడు ఈ 2 yearsలో వస్తే నేను చదువుకొని పొందుకోవచ్చు. కానీ నాకు ఈ 2 yearsలో తను వెళ్ళిపోయేలోపు కూడా ఇవ్వలేదనుకో, నాకు లేదు, నేను నిరాశ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ కలిసి గెలిపించుకున్నారు కదా? అవును, గెలిపించుకున్నాం కాబట్టి మేము ఇలా బాధపడుతున్నాం. ఆ రోజున ఏమని అనౌన్స్ చేశాడు, 2 lakhs జాబ్స్ నేను ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు కదా. అందుకనే నిరుద్యోగులం మేము ఓటేసి మేము గెలిపించుకున్నాం. కానీ మాకు నిరాశ ఎదురైంది. మేము ఏడవడం తప్ప ఏమీ లేదు. లాస్ట్కి అందరు అన్నట్టు సూసైడ్ చేసుకున్న అవకాశం ఆల్రెడీ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కావడానికి వచ్చింది కూడా. సో ఎట్లాంటి నోటిఫికేషన్స్ వేయలేదు, ఎలాంటి జాబ్స్ ఇవ్వలేదు, 6 గ్యారంటీలు కూడా ఏది కూడా రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ రోజు ఈ సదస్సు వల్ల మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ సర్కార్ నుండి? మేమైతే ఆశిస్తున్నాం, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా. కానీ అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈసారి ఇవ్వలేదనుకో, ఇప్పుడు మా బాధలు విని ఆయన ఈసారి ఇవ్వలేదనుకో, నెక్స్ట్ టైంకి ఆయన రాడు, ఖచ్చితంగా బరాబర్ రాడు. అందుకని మేము ఏంటంటే గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం, ఎప్పుడైనా నోటిఫికేషన్స్ ఇస్తే నెక్స్ట్ గెలుచుకునే అవకాశం ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అన్న నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? ఎం రాధాకృష్ణ మేడం. ఎక్కడి నుండి వచ్చారు? ఉస్మానియా సిటీ మేడం, ఓయూ క్యాంపస్ స్టూడెంట్ మేడం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల ప్రకారము ఉద్యోగాలు 10 సంవత్సరం ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషనే ఆయన ఎగ్జామ్ పెట్టి ఫిలప్ చేశాడు తప్ప ఆయన ప్రత్యేకంగా నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలు లేవు. కాబట్టి ఈరోజు జరిగిన ఈ సంగ్రామంలో, నిరుద్యోగ సంగ్రామంలో అనేక మంది పేద విద్యార్థులు వచ్చారు, నిరుద్యోగులు వచ్చారు. వాళ్ళు అందరూ చాలా బాధపడుతున్నారు. కాబట్టి మేము కూడా అదే కోణంలోనే ఈ తెలంగాణలో లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు, మాస్టర్ లైబ్రరీ డిగ్రీ చేసిన వాళ్ళు 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నమాట. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఆ ఉద్యోగాలు వేయట్లేదు, అసలు గుర్తింపు లేనట్టు చేస్తుంది గవర్నమెంట్. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీల ప్రకారము మా లైబ్రరీ సైన్స్లో ఉన్న ఉద్యోగాలు కూడా డిఎస్సి ద్వారా, జేఎల్ ద్వారా, అంటే డిగ్రీ కాలేజ్ ద్వారా, ఇంటర్ కాలేజ్ ద్వారా, డిఎస్సి ద్వారా స్కూళ్ళల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ భర్తీ చేయాలి, ఉద్యోగాలు ఇచ్చి భర్తీ చేయాలి. దాదాపుగా 8,000 ఉద్యోగాలు ఉన్నాయి మేడం. ఆ ఉద్యోగాలు అతి తొందరగా వేస్తే లైబ్రరీకి సంబంధించిన 8,000 ఉన్నాయి మేడం. కానీ వాటిని గవర్నమెంట్ గుర్తిస్తలేదు. దానికి డోర్ మూసి లాకేసి ఇంట్లో కూర్చుంది, లైబ్రరీ పోస్ట్ అని లేకుండా చేసింది అన్నమాట. కానీ ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అదని గుర్తించి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇప్పుడున్న నిరుద్యోగులు మొత్తం అందరు కలిసి ఉద్యోగాలు అవుతారు. అట్లా ఒకవేళ ఈ ప్రభుత్వం చేయకపోతే
వచ్చే ఎలక్షన్ మాత్రం కాంగ్రెస్కి ఓటేయం. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం మేడం. అంటే సర్కార్ని అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని గద్దెదింకే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉంది మేడం. గతంలో ఎందుకంటే మేము ఓట్లు వేసాం అంటే మీరే నమ్మి మీరు మాకు ఓట్లు వేయండి, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీరు మాకు ఓట్లు వేయండి, మేము మీకు ఉద్యోగాలు ఇస్తాం, 10 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తామని మాకు హామీ ఇచ్చిండు. ఇప్పుడు ఏమైంది, వచ్చిన తర్వాత ఆయన అదే హామీలను పక్కెట్టేసి ఇప్పుడు ఫినాయిల్ తాగుండి మిమ్మల్ని కోస్తే వర్షం పడుతుంది అంటే ఆయన నోటికి ఎట్లా వస్తే అట్లా ఆయన మాట్లాడుతుండు. అంటే ఒక అది వదిలేసి ఉన్నటువంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ముమ్మాడి తప్పు మేడం. ఇప్పుడు లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వలేనప్పుడు లైబ్రరీ కోర్సులు తీసేయమని అడుగుతున్నాం మేము. ఎందుకంటే చదువుకొని మేము బయట పనులు చేసుకోవడానికి ఈ లైబ్రరీ కోర్స్ చేయడం ఆల్రెడీ మీరు దుకాణాలు పెట్టుకోండి, వ్యాపారాలు చేయండి, అందరికి అవకాశం ఉండదుగా మేడం. ఎకనామికల్ సపోర్ట్ అందరికి ఉండదు. అంటే ఇప్పుడు మీరు డిగ్రీలు పీజీలు చేసి ఇవన్నీ చేసి వేస్టే అంటారా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఇవ్వకపోతే మా పొజిషన్ అదే కదా, ఖచ్చితంగా బరాబర్ అదే. కనీసం మీరు ఇంత నిరుద్యోగులు ఇంత ధర్నాలు చేస్తున్నారు, ఓయూ క్యాంపస్ నుండి అయినా కావచ్చు, అశోక్ నగర్ నుండి అయినా కావచ్చు, దిల్సుఖ్ నగర్ అయినా కావచ్చు, ఇన్ని చేస్తున్నా కూడా ఈ 3 సంవత్సరాల నుండి కనీసము ఆ కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రాలేదు కదా. అసలు చల్లడమే లేదు మేడం, చల్లడమే లేదు. మేమైతే ఈసారికి గెలిచేసినాం, నెక్స్ట్ టైంకి చూసుకుందాం అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నారు. మా బాధలు అవకాశం ఉందా? నవ్వుతున్నారు, అదే సమాధానమా? ఏం చెప్పాలంటే గెలిచే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే నిరుద్యోగుల ద్వారానే గెలిచారు కాబట్టి మళ్ళీ నిరుద్యోగుల హామీలు నిలబెడితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని మేము నమ్ముతున్నాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. పేరు? నా పేరు భుక్యా కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇది చేసినాం. కానీ ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ముందస్తు అరెస్టు పేర్లతో నా మీద ఎఫ్ఐఆర్ చేసిరు రేవంత్ రెడ్డి గారు. జస్ట్ అక్కడ పోస్ట్ ఆఫీస్లో రాహుల్ గాంధీకి మీరు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కుతున్నారు మీ ప్రభుత్వం అని చెప్పేసి లెటర్ రాయడానికి పోస్ట్ ఆఫీస్లో లెటర్ ఇవ్వడానికి పోతే ఆ రోజు కేసులు పెట్టి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఈ రోజు కూడా మేము దిల్సుఖ్ నగర్లో మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేస్తే మేము ధర్నాలు చేస్తే శాంతియుతంగా మళ్ళీ కేసులు వేసి నా మీద లాఠీలు ఛార్జీలు చేపించేసి ఇవాళ మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు. చూడు ఎంత దెబ్బలు తగిలినాయో, ఘోరంగా దెబ్బలు తగిన లాఠీ చార్జీలు కేసులు పెట్టుకెళ్ళాం. రేవంత్ రెడ్డి నీ ఉడత ఊపులతో భయపడే ముచ్చట లేదు, నీకు ఏ విధంగా తోలు తీస్తామో ఆ విధంగా తోలు తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు గుంపు మేస్త్రి అంటున్నావు కదా, నీ గుంపు మేస్త్రి గొర్రెల మేస్త్రి గుంపు లెక్కుండాలే కానీ ఇండివిజువల్గా మాత్రం ఉండొద్దని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి మొన్ననే జరిగింది మా మీద లాఠీ చార్జీ, నిన్న కాక మొన్ననే జరిగింది లాఠీ చార్జీ. అంటే ఖచ్చితంగా ఈ యువ సంగ్రామణ సభకు మీరు వస్తున్నారని చెప్పేసి తెలుసుకొని కొంతమందిని అరెస్ట్ చేయడం ఇట్లాంటివి చేయడం జరిగింది. దాని మూలంగానే లేకపోతే సో మేము మొన్న దిల్సుఖ్ నగర్లో శాంతియుతంగా ర్యాలీ చేసినాం. శాంతియుతంగా ర్యాలీ చేస్తా ఉంటే మా మీద ఈ పోలీస్ వ్యవస్థను చూసుకొని ప్రజాపాలన అంటారు కానీ ఇది ప్రజాపాలన కాదు, ఇది రాచరిక పాలన, నిరంకుశ పాలన. మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. బరాబర్గా చెప్తున్నాం రేవంత్ రెడ్డి, నీకు అతాపాతాలను దొక్కుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి వెంటనే నువ్వు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవాళ మా ఎస్ఐపిసికి సంబంధించి 19,000 ఖాళీ భర్తీ చేయాల్సిందే, డిఎస్సి 25,000తో నువ్వు చెప్పిన మెగా డిఎస్సి భర్తీ చేయాల్సిందే. సో ఈ యువ సంగ్రామ సదస్సు వల్ల మీరు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి మీరు ఏం సవాల్ విసురుతున్నారు? ఇప్పుడు మాకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. మా నిరుద్యోగులు మాకు అన్ని పార్టీల సహాయ సహకారాలు కావాలి కాబట్టి ఇవాళ వాళ్ళ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పార్టీ మీద మేము వచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ ఏదో మేము బరాబర్గా మాకు చేసి పెడతాను కాదు, కానీ ఇలా మన నిరుద్యోగుల పక్షాన నిలబడ్డది కాబట్టి రోజు ధర్నాలు వేస్తున్నాం కాబట్టి మా తరపున కూడా మీకు సహాయ సహకారాలతో మా వాయిస్ని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. బరాబర్గా మేము దానికి మీకు యూత్ డిక్లరేషన్ అని పేరిట కూడా మీకు ఇక్కడే ఇదే సరూర్ నగర్ స్టేడియంలో సో రాహుల్ గాంధీ అయినా గారొచ్చు, ప్రియాంక గాంధీ గారు అయినా వచ్చి ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా కూడా మీరు యూత్ డిక్లరేషన్ నుండి సో తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులందరూ మోసపోయారని చెప్పొచ్చా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా మోసపోయినారంటే అది తెలంగాణ నిరుద్యోగులు మోసపోయారు, గోసపడుతున్నారు, దగాపడుతున్నారు. గత 10 సంవత్సరాలలో కావచ్చు, ఇప్పుడు 2.5 దాదాపు 12.5 ఏళ్లలో ఎవరైనా మోసపోయి గోసపోయి దగాపడ్డారంటే మా నిరుద్యోగులే. ఎందుకంటే ఇలా నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి 1200 మంది ఆత్మ బలిదానం మా నిరుద్యోగులే చేసుకున్నారు, మా విద్యార్థులే చేసుకున్నారు. దానిపైన ఈ రాజకీయ నాయకులేమో ఇలా రాజకీయ పెత్తందారులుగా గుత్తేదారులుగా కూర్చొని మా నిరుద్యోగులను దగా చేసి తెలంగాణ రాష్ట్రంలో. సో ఈరోజు అంటే మనకి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో అరేంజ్ చేసినటువంటి
యువ సంగ్రామ సదస్సులో నిరుద్యోగులు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఆ రోజు మా కోసము అంటే నిరుద్యోగుల కోసం మేము ముందున్నామని చెప్పేసి బలమూరి వెంకట్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, అలాగే కోదండరాములు గారు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడిపోయింది, ఈరోజు ఎక్కడ దాక్కున్నారు, అసలు మా నిరుద్యోగులు చేసేటువంటి ధర్నాలు మీకు కనిపించడం లేదా, మేము వేసినటువంటి ఒక ఓటుతోనే మీరు ఈరోజు గెలిచి ఆ సీటు మీద మీరు కూర్చొని రాజకీయం మేలుతున్నారు, ఏసీలలో తిరుగుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు, మేము రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే మా మీద లేనిపోని కేసులు పెడుతున్నారు, మా మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు, మా మీద అసలు అభం శుభం ఎరగని విద్యార్థుల మీద సో మీరు ఎంత లాఠీ చార్జీలు చేసి ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము ఖచ్చితంగా ఈరోజు యువ సంగ్రామ సదస్సులో ఉన్నటువంటి వేలగా తరలి వచ్చినటువంటి విద్యార్థులు నిరుద్యోగులమే కాదండి, చెలో హైదరాబాద్ అంటూ మళ్ళీ కూడా మేము ఈ ధర్నాకి తిరగడానికి రెడీగా ఉంటామని చెప్పేసి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు చెలో సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సులో ప్రతి ఒక్క నిరుద్యోగి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికైతే సవాలు విసిరి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి, 2 లక్షల జాబులు ఖచ్చితంగా వేయాలని చెప్పేసి అయితే నిరుద్యోగులు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.